మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. మన ఫ్యామిలీలో మన హీరో ఎవరు అని అడిగితే మన ఫాదర్ అని చెప్తాం. ఇండస్ట్రీలో హీరో ఎవరు, గాడ్ ఫాదర్ ఎవరు అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి అభిమానిగా ఏం చెప్తారు సార్? 1980 నకిలీ మనిషి అనే మూవీ చిరంజీవి గారిది రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు చిరంజీవి గారి బర్త్డే మర్చిపోరంట. ఈ పొద్దుటికి 42 సంవత్సరాలుగా చిరంజీవి బర్త్డే ఏ సంవత్సరము బ్రేక్ అయింది లేదు. నా అభిమాని అంటే గర్వించతగే విధంగా ఉండాలి. అప్పటి నుంచి వాటికి బ్రేక్ ఇచ్చి సేవా కార్యక్రమాల పైన దృష్టి పెట్టాం. చిరంజీవి గారి మెమరీస్ నాకు కొన్ని ఇచ్చారు మీరు. అవునండి. ఒకసారి నేను చూపిస్తాను ఆడియన్స్ కూడా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మన ఫ్యామిలీలో మన హీరో ఎవరు అని అడిగితే మన ఫాదర్ అని చెప్తాం. బట్ ఇండస్ట్రీలో హీరో ఎవరు, గాడ్ ఫాదర్ ఎవరు అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆగస్ట్ 22 ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు నాతో పాటు TN ప్రకాష్ గారు ఉన్నారు స్టూడియోలో. చిత్తూరు నుంచి వచ్చారండి. సో చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని మనతో పంచుకోవడానికి అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ సార్. హాయ్ మా. నమస్కారం. నమస్తే మా. సో చిత్తూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. అవునమ్మా. అదే అర్థమైపోతుంది చిరంజీవి గారి మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు ఫ్యాన్స్ కాబట్టి మన చిరు సార్కి మీ స్టైల్లో ఒకసారి విషెస్ ఎలా చెప్తారో చెప్పండి. ఇంతేనా? అంతే, మా సింబల్ అదే. ఇదా? ఓకే. ఏంటి ఈ సింబల్ కి రీజన్ ఏంటి? అది మీరే తెలుసుకొని చెప్పాలా. నాకైతే 2006 లో వస్తుంది ఈ సింబల్. ఓకే. మీరు ఎన్నో చేస్తూ ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూలో. ఇది చిరు ఎప్పుడని ఉండాడు, దేనికన్నారు అనేది మీరు చెప్పాలి. అచ్చా, అంటే చిరు గారు ఇలా ఒక సింబల్ ఇచ్చారు, అది ఎప్పుడు ఇచ్చారని చెప్పాలి. అది మీకే తెలియాలి. అయ్య బాబోయ్, అలా కష్టం సార్. ప్రజారాజ్యం సింబల్. ఓ, ప్రజారాజ్యం ప్రజల సింబల్. కోసం వచ్చిన సింబల్ అది. అచ్చా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుందాం. మీరు అసలు చిత్తూరు నుంచి వచ్చారు. ఇప్పుడు మేము అభిమానులు, ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నాం. కానీ మీరు అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా ట్రావెల్ అవుతున్నారు, మీ ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి అభిమానిగా ఏం చెప్తారు సార్? 1980లో ఎంటర్ ది డ్రాగన్ అనే ఇంగ్లీష్ సినిమాలు, 36 ఛాంబర్ ఆఫ్ అనే ఇంగ్లీష్ మూవీలు వస్తున్నాయి. అలాంటి టైంలో 1980 ఇయర్లో చిరంజీవి పేరు అనేది కూడా కొద్దిగా తెలియలేదు. నకిలీ మనిషి అనే మూవీ చిరంజీవి గారిది రిలీజ్ అయింది. అందులో డబుల్ రోల్ చేశారు సారు. ఆ డబుల్ రోల్లో మాస్ స్టిల్స్ చేశారు. అక్కడ మా దృష్టి చిరంజీవి గారి మీద ఫోకస్ అయింది. నెక్స్ట్ ఏమంటే 1 ఇయర్ తర్వాతే చిత్తూరులో షూటింగ్ జరిగింది, యమకింకరుడు అనే మూవీ. అక్కడ షూటింగ్లో చిరంజీవి గారితోనే నేను పక్కన ఉన్నాను, ఆటోగ్రాఫ్ అంతా తీసుకున్నాను. సార్ ఏముందో ఏమో కానీ సార్ కళ్ళల్లో మాకు నాటుకు కేంద్రీకరించాయి సారు. మేము సారు దీంట్లో పడాము. 42 సంవత్సరాలుగా ఈ పొద్దుటి వరకు మేము అభిమానిస్తూనే ఉన్నాము. అక్కడ యమకింకరుడితో స్టార్ట్ అయింది. 82లో మూవీ రిలీజ్ అయింది. అప్పట్లో 5 రూపాయలు కటౌట్కు పూలహారం వేయడం జరిగింది. తర్వాత 1983 ఖైదీ మూవీకి చిత్తూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పొద్దుటికి 42 సంవత్సరాలుగా చిరంజీవి బర్త్డే ఏ సంవత్సరము బ్రేక్ అయింది లేదు. 1983 నుంచి ఇప్పటి వరకు లైవ్లో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. సెంటర్లో చిరంజీవి గారు కూడా తుఫాన్లు అది ఇది వచ్చినప్పుడు బర్త్డేలు చేయొద్దన్నారు. కానీ మేము చిత్తూరులో మా తృప్తి కోసం బర్త్డేలు జరుపుకున్నాము. ఎన్నో జిల్లాల్లో మైనస్ అయినాయి. 83 నుంచి చిత్తూరులో మాత్రం ఇంతవరకు బర్త్డే మైనస్ అయింది లేదు. ఈసారి కూడా భారీగా ఉంటుంది. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు చిరంజీవి గారి బర్త్డే మర్చిపోరంట. అంటే ఎందుకు అంతగా మీరు చిరంజీవి గారిని ప్రేమిస్తూ ఉంటారంటే మీరు ఏం చెప్తారు సార్? అది
వారికి మాకు ఉన్న అనుబంధం. మేము ఎన్నోసార్లు షూటింగ్లకు వెళ్తూ ఉంటాం. వారు చెప్పే గైడ్ లైన్స్ మాకు అమూల్యంగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పిన విధంగా మాకు నాటుకుపోయాయి. ఆ విధంగా మేము చిరంజీవిని అభిమానించేదానికి ఎక్కువ ఇదైంది. ఇంట్లో కుటుంబంలో ఎట్లా చెప్తారో మేము షూటింగ్లకు పోయి సార్ని కలిసినప్పుడు మాకు అదే విధంగా చెప్తా ఉంటారు. మేము కూడా మా పిల్లలకు అదే విధంగా క్రమశిక్షణ చెప్తూ ఉంటారా? ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సంవత్సరంలో చిరంజీవి గారు అభిమానిగా మారారు? అదే మన 1980 నకిలీ మనిషి అన్నాను. నకిలీ మనిషి నుంచి అభిమానిగా మారారు. యమకింకరు షూటింగ్ చూశాను దగ్గరగానే, సార్తో సెకండ్ తీసుకున్నాను. ఇదైనాను కటౌట్కు సినిమా రిలీజు 82లో అయింది. మాలేశాను. మళ్ళా 10 మంది చేరి అభిమానులు కలిసి ఖైదీ సినిమాకు ఓపెన్ చేశాం 28/10/1983. ఆడ నుంచి ఫ్యాన్స్ నాయకుడిగా చలామణి అయిపోతున్నాము. ప్రతి సినిమాకు సార్కు అవి ఇవి చేయడం చేస్తూ ఉంటే సారు కంచిలో షూటింగ్ జరిగింది స్వయం కృషి 1986. అప్పుడు సార్ ఒకరోజు ఈవో ఆఫీస్లో టెంపుల్లో కూర్చొని చెప్పారు, ఏం నువ్వు ప్రతి సినిమాకు కటౌట్లకు ఆరాలంటావు, బాణసంచారాలు అది ఇది అంటావు, అవి కాదు, సొసైటీలో నిన్ను లైక్ చేయాలా, నా అభిమాని అంటే గర్వించతగే విధంగా ఉండాలి అని సార్ చెప్తా ఉన్నాడు. అప్పటి నుంచి వాటికి బ్రేక్ ఇచ్చి సేవా కార్యక్రమాల పైన మలడం దృష్టి పెట్టాం. సార్ నేను వింటూ ఉండేదాన్ని సార్, అంటే మా డాడీ టైం కూడా అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే ఆ రోజు ఇంట్లో ఏం పనులున్నా ఏమున్నా పట్టించుకునేవారు కాదట. ఇప్పుడు మనకి దసరా, సంక్రాంతి, దీపావళి ఈ 3 ఫెస్టివల్స్ మనకి చాలా స్పెషల్, రైట్? ఆ పండుగ వస్తుందంటే ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, మంచిగా ఫుడ్ తినాలి. ఇది ఒక అందరికీ వస్తుంది తరతరాలుగా. బట్ చిరంజీవి గారి సినిమా వస్తుందంటే, చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే ముందే ప్రిపరేషన్ అయిపోతారు. ఆ డేట్ గుర్తుపెట్టుకుంటుంటారు. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ షో పడే వరకు కటౌట్లు, పాలాభిషేకాలు, సో థియేటర్ దగ్గరే ఉండటం, టికెట్స్ అందరికీ వస్తున్నాయా లేవా అని చూడటం, ఆ రోజంతా కేటాయించేవాళ్ళట. అంత ఇష్టం ఎందుకు పెట్టుకుంటున్నారు ఒక వ్యక్తి మీద అని అందరికీ ఉండేది. ఏం చెప్తారు అసలు చిరంజీవి గారి మీద అంత ఇష్టం ఎందుకు పెట్టుకుంటున్నారు అభిమానులు? అసలు పండగలు వస్తాయి, మేము గుడ్డలు వేసుకుంటామో లేదో, అది పెద్దోళ్ళు తీస్తే వేసుకుంటామో, కానీ మా బాస్ చిరంజీవి గారి సినిమా వస్తుంది అంటే ప్రత్యేకమైన డ్రెస్ మేము రెడీ చేసుకుంటాం. సినిమాకని, పండగలతో మాకు సంబంధం లేదు. మా పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు పెట్టేవాళ్ళు అప్పట్లో. మేము చిరంజీవి గారి సినిమా వస్తుంది అంటే మేము డ్రెస్ రెడీ చేసుకొని ఆర్భాటంగా ఉంటాం. మాకు అది పండుగ. ఈ పండుగలు పెద్దోళ్ళ పండుగ. మేము అప్పుడు యంగ్స్ కాబట్టి మేము మా సినిమా రిలీజ్ అయినప్పుడే మాకు పండగ. పొద్దున్నే ఒకరోజు 2 days అక్కడే స్పెండ్ చేస్తాం. థియేటర్ ముందు రోజు నుంచి తోరణాలు అవి ఇవి అన్నీ చూస్తూ ఉంటాం. మెయిన్ వచ్చి హౌస్ఫుల్ బోర్డు పడిందా లేదా అంటాం. ఎందుకంటే చిరంజీవి వెంటనే కలెక్షన్స్, ఓపెనింగ్స్ హీరో, సీనియర్ హీరోలది 50 రోజులకు వచ్చే కలెక్షన్ చిరంజీవి గారికి 30 రోజుల్లోనే పే చేస్తుంది. అందువల్ల విత్ హౌస్ఫుల్ బోర్డు కొంచెము ఇది జరుగుతూ ఉంటాయి. చిరంజీవి గారి మూవీస్ ఫుల్ అయినా కూడా పెట్టరు కొందరు. మేము దగ్గర ఉండి హౌస్ఫుల్ బోర్డులు అనేది పెట్టించాం. సార్ ఇప్పట్లో 4 షోలు 5 షోలు కదా, అప్పట్లో ఎన్ని షోలు ఉండేవి? 7 షోలు 6 షోలు ఎక్కువ ఉండేవి. తిరుపతి అట్లా ప్రాంతంలో మెగ్నైట్ తిరుపతిలో ఉండే థియేటర్లు అన్నీ రన్ అవుతాయి. మరి ఇక్కడ మార్నింగ్ షో అని 4 o'clock వేస్తారు, నైట్ షో బెనిఫిట్ షో వేస్తున్నారు. అప్పట్లో ఒక రోజు ముందే సినిమా వేసేవాళ్ళ? చేస్తారు అప్పుడు కూడా కంపల్సరీ. ఓకే, నైట్ షోలే. తిరుపతి ఎన్ని థియేటర్లు అంటే అన్ని థియేటర్లో రన్ అవుతాయి. అందరి హీరోలకు అలా జరగదు, ఒక చిరంజీవి గారికే జరిగేది. ఇంకొక డౌట్ ఉండింది నాకు. ఇప్పుడు మేము RRR సినిమా, బాహుబలి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అంటే కొన్ని క్రోస్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఇన్ని కోట్లు వచ్చాయి, డిస్ట్రిబ్యూటర్లు ఇంత లాభపడ్డారు, ప్రొడ్యూసర్కి మంచిగా డబ్బులు వచ్చాయి అని చెప్పి అంటుంటారు. అప్పట్లో చిరంజీవి గారి సినిమా బయటకు వచ్చిన తర్వాత కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి ఒక నంబర్ చెప్పాలంటే ఎంత చెప్పగలరు? ఖైదీ కాడి నుంచే ఉండదు. మా బడ్జెట్లు తక్కువ, కోట్లోనింది ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు ఎన్ని స్క్రీన్లు పెడతా ఉన్నారు, అప్పుడు ఎన్ని థియేటర్లు పెడతా ఉన్నారు. ఓన్లీ స్టేట్లోనే మీకు కోట్లు వస్తూ ఉంది. ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ పెడతా ఉన్నారు, కోట్లు చూస్తూ ఉన్నారు. మాకు ఇది లెక్కలేదు. ఈ త్రివులార్లు అక్కడే ఉంది. అప్పుడు టికెట్ రేట్ ఎంత, ఓన్లీ స్టేట్లోనే వస్తూ ఉంది కదా కోట్లు, వరల్డ్ వైడ్ లేదు కదా. అప్పుడు వరల్డ్ వైడ్ వేసుకుంటే ఈ త్రివులార్లు ఎక్కడ, బాహుబలి ఎక్కడ, ఎంత ఉండేది అసలు టికెట్? అసలు అక్కడ 1 రూపీ, 75, 5 రూపీస్ స్టెప్గా చేంజ్ అవుతా ఉన్నాం. ఓకే, చిరంజీవి గారు ప్రయాణం చూసుకుంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ టికెట్ ఎంతకి స్టార్ట్ అయింది?
ఆయన హైప్ అయ్యి ఎంతో అభిమానులు సంపాదించుకుని ఒక మార్క్ క్రియేట్ చేసేపాటికి ఎంతవరకు ఆ నెంబర్ ఆగింది? 5 రూపీస్ ఉండింది మా బుకింగ్ నాకు తెలిసి, మళ్ళా 100 రూపీస్ దాటింది. 100 రూపీస్ దాటింది. ఏ సినిమాకు ఇప్పుడు గుర్తుందా? వద్దులేండి, ఇప్పుడు రేట్లు వద్దులేండి, ఇప్పుడు రేట్లు ఇది అంతా మ్యాజిక్ రేట్లు, ఇది మ్యాజిక్ రేట్స్. ఒరిజినల్ రేట్స్ అవి. ఓకే. ఇవి బడ్జెట్ పెట్టాము అది పెట్టాము అని రేట్లు పెంచుతారు. అక్కడ నటన చూపిస్తాడు కాబట్టి ఆ రేట్లే. ఓకే. అక్కడ 5 రూపాయల టికెట్ తీసుకున్నా 10 రూపాయలు తీసుకున్నా ఆయన చేసే మాస్ ఫైట్స్, మాస్ డ్యాన్స్, అది విలువ. ఇప్పుడు బడ్జెట్ పెరిగిందని రేట్లు పెంచుకుంటున్నారు. ఓకే సార్, ఇప్పుడు టికెట్ రేట్ అందరికీ తెలుసు, 200 అబోవ్ ఉంటుంది. అప్పట్లో చిరంజీవి గారి సినిమా టికెట్ రేట్ ఎంత? 5 రూపీస్ అన్నారు కదా. ఇప్పటికి 200 రూపాయలకి వాల్యూ తెలుసు. అప్పట్లో 5 రూపాయలకి వాల్యూ అంటే ఎంతతో సమానం? మేము ఆ టైప్లో చెప్పాలంటే మా బాస్ క్రేజ్ చూసి 500 ఉండాలి ఈరోజు అంటాం. ఓ అప్పట్లో ఆయన క్రేజ్ చూసి ఇప్పుడు ఆ రేటు ఉండాలా అనుకుంటాము. ఓకే. ఆ పొద్దుటి నుంచి ఈ పొద్దుటి వరకు డ్యాన్స్ కానీ నటన కానీ తగ్గలేదు. ఆయన తగ్గలేదు. వయసు ఇదైండి వచ్చే కానీ వయసులో కూడా ఎక్కడ నటనలో పర్ఫార్మెన్స్ లో యంగ్గానే ఉన్నాడు కదా, ఎస్ యంగ్గానే ఉన్నారు. ఇప్పుడు కొందరు చెప్తారు చిరంజీవి గారు ఇప్పుడు ఇంద్ర ట్యాగూరు అది ఇది అంటున్నారు. ఇప్పుడు కాదు, గతంలో 1982లో యమకింకరుడు మూవీ జైమాల్ని డాన్సర్తో తప్పుకో పోలీస్ వెంకటస్వామి అని ఒక సాంగ్ చేశారు. ఆ డాన్స్ చూసి చెప్పమని ఇప్పుడు అభిమానులు. అవునా? ఇప్పుడు ఇందిరా వేశారు అది వేశారని కొత్తదనం కాదు, 82లో ఎలా వేశారు చిరంజీవి గారు అని అప్పుడు అడగండి. అప్పట్లోనే ఇందిరాలని అంతా మెప్పించేశాడు. ఓకే. ఆ పొద్దు వేసిన డ్యాన్స్ ఈ పొద్దుటి వరకు మరుసటి సినిమాలో ఉండదు. ప్రతి సినిమాకు చేంజింగే బాస్ది. ఒకసారి చూసేవాళ్ళు అప్పట్లో సీనియర్ హీరోలంతా, 2 సార్లు చూసేవాళ్ళు. మేమంతా 30 సార్లు 50 సార్లు చూసిన వాళ్ళు. అడవి దొంగ అనే మూవీ వచ్చి 100 డేస్ చూశాను నేను. 100 డేస్ సినిమా థియేటర్లోనే అంకితం నేను. హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టుకోవడం, చూసుకుంటా ఉండడమే. సూపర్. అభిమానులకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు చిరంజీవి గారు వచ్చినాక. ఎగ్జిబిటర్స్ బాగా ఫుల్ వెల్కమ్గా చేసేవాళ్ళు అభిమానులు. చిరంజీవి అభిమానులు ఉంటేనే థియేటర్లో జనాలు కనపడతారు, ఆ కళ ఉంటుంది అనేది ఎగ్జిబిటర్స్ బాగా ప్రోత్సహించారు అభిమానులు. సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ? ఒకప్పుడు ప్రైవేట్ కండక్టర్గా చేస్తూనే ఉండమ్మా. ఓ కండక్టర్, బస్ కండక్టరు. ఓకే. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. అచ్చా, ఓకే. కండక్టర్గా చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో? అవును. అంటే మీరు ఆ జాబ్ చేస్తూ సినిమాకి వెళ్ళేవాళ్ళు? ప్రతిదీ హైదరాబాద్ రమ్మని, చెన్నైకి రమ్మని వచ్చేవాడే, వెళ్ళిపోయేవాళ్ళు. చిత్తూరులో కావాలని మంత్లీ 3 టైమ్స్ ఉంటాను చెన్నైలో. అవునా? చిరంజీవి గారు ప్రతి షూటింగ్ 3 మంత్స్ ఉంటాను. ఫ్యాన్స్ కరస్పాండింగ్ కూడా నేను చేస్తాను అక్కడి నుంచి. చేస్తారా? సార్ కొన్ని ఫోటోలు లెటర్స్ స్టేట్ వైడ్ పంపిస్తారు. వాళ్ళ సార్ పిఏ గారు ఆంజనేయులు ఉన్నారు, అతనికి హెల్ప్గా నేను అప్పుడప్పుడు వెళ్ళి పోస్ట్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి, ఎవరీ చిరంజీవి గారి సినిమా 3 డేస్ బిఫోరే నేను చెన్నైలో ప్రీవీ థియేటర్లో చూస్తాను. రిలీజ్కి ముందే, స్టేట్లో రిలీజ్ కాకముందే 3 డేస్ బిఫోరే చూస్తాను. ఓకే, సూపర్. ప్రతి సినిమా. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే మనకి యూట్యూబ్ ఉంది, అంటే డిజిటల్లో ఒక టీజర్ ట్రైలర్ వస్తుంది, తర్వాత డేట్ అనౌన్స్ చేస్తున్నారు, ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవి గారి సినిమా వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? అంటే సినిమా షూటింగ్ అవుతానే స్టిల్స్ వస్తాయి పేపర్లో. స్టిల్స్ చూసి వచ్చే హీరో ఒక చిరంజీవి గారిదే. అంతకుముందు డైరెక్టరు పెద్ద హీరోలు చూసి వస్తూ ఉన్నారు. చిరంజీవి గారు ఒక స్టిల్ రిలీజ్ చేశారంటే అది కన్ఫామ్. అవునా? స్టిల్స్ ప్రతి సినిమాకు స్టిల్. గూండా అనే ఒక మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీలో ఒక స్టిల్ పెట్టారు, కొన్ని లక్షలు ప్రింటింగ్ అయ్యాయి క్యాలెండర్ అప్పట్లో. మా బాస్కు స్టోరీ అంతా చూడాల్సిన పని లేదు, స్టిల్స్ కనపడిందంటే మాకే అర్థమైపోతుంది. డాన్సింగ్ స్టిల్స్ కనపడిందంటే మేమే అంచనా చేసుకుంటాం, అది సూపర్ హిట్ అని మేమే ముందే చెప్పగలము, యావరేజ్ అని కూడా మేమే అంచనా వేసుకోగలం. మాకంత అవగాహన ఉంది మా హీరో గారు. స్టిల్స్ బట్టి సినిమా వస్తుందని తెలుస్తుంది. మరి ఇప్పట్లో మేమేంటంటే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనకి యాప్ ఉంది. అప్పట్లో ఎలా, అంటే అక్కడికి వచ్చి థియేటర్కి వచ్చి టికెట్లు కొనుక్కునే వాళ్ళ? అప్పుడు దినపత్రికలో రిలీజ్ చేస్తారు కదా మా డేటు. ఓకే. 1 వీక్ నుంచి త్వరలో విడుదలవుతుంది అంటారు, డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. పాత జనరేషన్ పోయింది, కొత్త జనరేషన్ చిరంజీవి గారితో స్టార్ట్ అయిపోయింది. అది ఎప్పుడు చూసినా థియేటర్లో కలకలలాడుతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపులే చెప్తాను కదా, 50 రోజులు సీనియర్ నటులకు వచ్చేది 30 రోజులకే వస్తుంది మా హీరోది. మా హౌస్ఫుల్ బోర్డులకు మేము కావిలు కూర్చొని ఉంటాం. ఎందుకంటే DCR అనేది పర్ఫెక్ట్గా రాయరు, డైలీ రిపోర్ట్ చిరంజీవి గారిది. ఎందుకు అని అడిగితే మాకు ఫుల్ అయిపోయింది రాయలేదు,
అంటారు. ఓకే. కానీ రాస్తే బాగుంటుంది. కొందరు ఇతర ప్రొడ్యూసర్లు కొంచెం ఇది చెన్నైలో మేము పడినాంలేండి అవి డీసీఆర్తో లేదు మీది రికార్డు ఉంటారు అంటే డైలీ రిపోర్ట్లో. మా ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే మా జోబీ నిండిపోయినాక మేము ఎందుకు రాసుకోవాలా, రానోళ్ళు వాళ్ళు రాసుకుంటారు రాలేదు కాబట్టి, వాళ్ళకి 50 రోజులకు వచ్చింది మనకు 30 రోజులకు వస్తుంది అన్నారు. మళ్ళీ వచ్చి పక్కాగా దేవి వరప్రసాద్ ఘరానా మొగుడుకు పిన్ టు పిన్ ప్రతిదీ పర్ఫెక్ట్గా చూపించారు. అక్కడికే సౌత్ ఇండియా అదిరిపోయింది ఘరానా మొగుడు అనే మూవీ. ఓకే, సూపర్. సో చిరంజీవి గారి మెమరీస్ నాకు కొన్ని ఇచ్చారు మీరు. అవునండి. ఒకసారి నేను చూపిస్తాను ఆడియన్స్ కూడా. చూపెట్టు. బేసిక్గా చూడండి గైస్, మనం ఇంట్లో ఏంటంటే ఒకప్పుడు ఆల్బమ్స్ మన ఇంట్లో ఏం ఫంక్షన్ వచ్చినా కూడా ఈ ఆల్బమ్స్లో పెట్టుకొని మన ఫ్యామిలీ మెమరీస్ని మనం సేవ్ చేసుకుంటాము, స్టోర్ చేసుకుంటాము. బట్ ఈ నాకు ఒక 3 ఆల్బమ్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఈ ఆల్బమ్ చూడండి, మీకు చూపిస్తాను. ఫ్రంట్లో చిరంజీవి గారి ఫోటో ఉండింది అండ్ కొన్ని లెటర్స్ ఉన్నాయి. టిఎన్ ప్రకాష్, చిత్తూరు చిరంజీవి ఫ్యాన్స్ వ్యవస్థాపక కార్యదర్శి, చిత్తూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ కార్యదర్శి, రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి చిత్తూరు. సో చూడండి ఈ లెటర్స్కి ఎంత వాల్యూ ఏంటనేది. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేసేస్తున్నాము, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు నేను ఈ చూసినప్పుడు కొన్ని ఫొటోస్లో ఒకప్పుడు చిరంజీవి గారిని నేను చూడలేదు కదా, కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఒక లుక్ ఏంటి అసలు, ఎలా ఉన్నారు అసలు, 100 డేస్ ఫంక్షన్ అసలు మామూలుగా లేరు. అసలు ఎంత చామింగ్గా ఉన్నారో చూడండి, మామూలుగా లేదు అసలు. చిరంజీవి గారిని ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని ఫొటోస్ నేను మీకు చూపిస్తాను, చిరంజీవి గారి స్టిల్స్. ఇది ఎక్కడ దొరకదు ఈ స్టిల్ అసలు ఎక్కడ దొరకదట, చూడండి ఒకసారి. దొంగ మూడు చాలా మంచి మెమరీస్ అనమాట ఆయనకి. బట్ ఆ మెమరీస్ అన్నిటిని ఆల్బంలో వాళ్ళు స్టోర్ చేసుకున్నారు. ఇంకొక 2-3 పిక్చర్స్ నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను. చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, అలాగే చిరంజీవి గారితో ఆయనకున్నటువంటి ఆ ప్రేమని బుక్లెట్లో చూస్తే అర్థమైపోద్ది. ఎస్, బాస్ ఈజ్ హియర్. చాలా బాగున్నాయి కదా యాక్చువల్లీ. అంటే ఒకప్పుడు చిరంజీవి గారు నిజంగా మనం చూసి ఉంటాం, మిస్ అయి ఉంటాము. బట్ ఇక్కడ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము. సో సార్, ఈ బుక్లెట్ అంతా క్యారీ చేస్తున్నారు. ఎన్ని వేల ఫోటోలు దిగుంటారు ఇప్పటికి మీరు చిరంజీవి గారితో? లెక్కలేదా? లెక్కలేదు. ఉన్నవి ఉన్నాయి, మిస్ అయిపోయినవి చాలా ఉంటాయి. మా ఫ్యామిలీలో ఏది జరిగినా కూడా ఇన్విటేషన్ మాది ఫస్ట్లో ఉండేది. అవునా? మ్యారేజ్ ఇన్విటేషన్ ఓకే, ఫస్ట్లో ఉంది చూడండి. ఇంకొక బుక్ ఉందండి. సో ఇదేంటో ఒకసారి ప్రొడ్యూసర్స్ లెటర్స్. ఇదేంటి సార్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్? ఇది మా అబ్బాయిది నెక్స్ట్ పోయిన మంత్ అయింది మ్యారేజ్. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బాస్ ఫోటోస్ ఫ్యామిలీ ఉంటుంది. అవునా? మా అబ్బాయి మ్యారేజ్ కేసిన ఇన్విటేషన్ అది. మీ అబ్బాయి మ్యారేజ్ కేసిన ఇన్విటేషన్. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏ మ్యారేజ్ ఉన్నా కూడా సో చిరంజీవి గారి ఫోటో లేదే. ఈ లెటర్స్ ఏంటి, చిరంజీవి గారు ప్రొడ్యూసర్స్ పంపిస్తూ ఉంటారు, మీకు పంపిస్తుంటారా లెటర్స్? సో ఒకసారి చూడండి గైస్, ఆ లెటర్స్కి ఇప్పట్లో అయితే నిజంగా వాల్యూ లేదని చెప్పాలి. బట్ ప్రతి ఒక్క అక్షరం విలువ, ఆ మెమరీస్, ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ ఈ లెటర్లో చాలా ఎక్కువ ఉండింది. సో తాళపత్ర గ్రంథాల మాదిరి. ఈ లెటర్స్ వాళ్ళకి తాళపత్ర గ్రంథాల మాదిరి అట. సో చాలా హ్యాపీగా చెప్తున్నారు. సో లెటర్స్ వచ్చేవి కదా, చిరంజీవి గారికి కొన్ని లెటర్స్ వస్తాయి, వీళ్ళు చిరంజీవి గారికి కొన్ని లెటర్స్ పంపిస్తూ ఉంటారు. అలా కొన్ని పెట్టారు. సో ఇప్పుడు ఒక పోస్టర్ చూపిస్తా చూడండి. సార్ ఇదేంటి సార్? మా పార్టీ. మీ పార్టీయా? ఓకే, సో జనసేన పార్టీకి సంబంధించిన ఈ పిక్చర్ని కూడా సేవ్ చేసుకున్నారు. అండ్ ఈ ఆల్బమ్ మొత్తం లెటర్స్ ఉన్నాయండి. అండ్ మ్యాగజైన్స్ కూడా. ఎస్, ఒకసారి చూడండి ఇక్కడ. బేసిక్గా ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎలా తెలుసుకుంటారంటే మ్యాగజైన్స్లో ఎక్కువ తెలుసుకునేవాళ్ళట. చిరంజీవి అనే ఒక మ్యాగజైనే ఉందట పర్టికులర్గా. దాంట్లో ఏంటంటే ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వస్తుంటాయి. ఒకసారి చూడండి, ప్రతి ఒక్క చోట స్టిల్. మనకి ప్రకాష్ గారు చెప్పారు, చిరంజీవి గారి సినిమా వస్తుందని మీకు ఎలా తెలుసు అంటే, ఒక స్టిల్ బయటకు వస్తే చాలు ఆయన సినిమా వస్తుందని మేము తెలుసుకుంటాం అని చెప్పి అన్నారు. ఇప్పట్లో మనం కొంతమంది ఫొటోస్ చూస్తుంటాం, నార్మల్ స్టిల్స్. ఒకసారి బాస్ స్టిల్ చూడండి, మామూలుగా లేదు కదా అసలు, ఎంత చామింగ్గా ఉన్నారు. సో మెగా ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా అందుకే ఇంతవరకు ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వగలుగుతున్నారు. అండ్ ఫైనలీ ఇంకొక పెద్ద ఆల్బమ్ ఉందండి. సో ఇది కూడా ఒకసారి చూసేద్దాము. ఆయన అక్కడి నుంచి పద్మాల తీసుకొచ్చారు. 83 నుంచి. సార్ ఏంటి సార్ ఇది? 83 నుంచి బాస్ ఆల్బమ్. 83 నుంచి బాస్ ఆల్బమ్. మీరు స్టాంప్స్ ఎట్లా సేకరిస్తారో మా బాస్కి సంబంధించిన మూవీ. అచ్చా, స్టిల్స్. ఓ గైస్ చూస్తున్నారు కదా, అంటే ఇప్పటి వరకు ఆయన మెమరీస్ మనకు చూపించారు. బట్ ఈ ఆల్బమ్ మొత్తం 83 నుంచి దొరకవు. చిరంజీవి గారు ఏ సినిమాలో ఏ స్టిల్తో ఫోటోగ్రఫీ బయటకు వచ్చిందో ప్రతి ఒక్క మెమరీ కలెక్ట్ చేశారండి ప్రకాష్ గారు. మీరు ఈ ఆల్బమ్ చూస్తే చిరంజీవి గారి ఫిల్మ్స్ అన్ని స్టిల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు, లుక్ వేయచ్చు.
అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒకసారి ఆల్బమ్ చూడండి అసలు యాక్చువల్లీ మనం ఇది ఏంటంటే మన ఫ్యామిలీస్లో ఎవరికైనా బర్త్డేస్ జరిగినా మ్యారేజెస్ జరిగినా ఇలా ఒక ఆల్బమ్ పెట్టుకుంటాము. బట్ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమని సో ఇలా వాళ్ళు ఇప్పటికీ స్టోరేజ్ చేసుకుంటున్నారండి. మా తరాలకు తెలియజేయాలి కదా, ఏం మా తరాలకు తెలియజేయాలి కదా, మీ తరాలకు రేపటి తెలియజేయాలి. తరాలకు, అవునా? వాళ్ళ తరాలకు. ఎస్. సో ఎప్పటివరకు ఆల్బమ్స్ చూసేసాం కదా, ఇప్పుడు ఒక స్పెషల్ ఆల్బమ్ చూపించబోతున్నాను అనమాట. సో హియర్ వి గో. సార్ ప్రకాష్ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 1998లో బ్లడ్ బ్యాంక్కి అక్కడి నుంచి బ్లడ్ డొనేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ. మేము 95లోనే నిన్నటికి 30 years బిగ్ బాస్ మూవీ అప్పుడు చేసామండి. 95 నుంచే మేము రక్తదానం చేస్తున్నాం. అంటే ఇక్కడ హైదరాబాద్లో లేదు, లోకల్లో. ఇప్పటి వరకు ఒక 32 times స్పెండ్ చేసి ఉంటాను. అవునా? ఓకే. బ్లడ్ బ్యాంకులోనూ 1 time చేసినాను. లోకల్లో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, రెడ్ క్రాస్ వివిధ దీంట్లో చేసినాను. ఓకే. సో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. నేను చూసి చాలా క్రేజీగా అనిపించింది. ఒకసారి చూడొచ్చు. అల్లు అరవింద్ గారు ఇక్కడ ఏదో లెక్కలేస్తున్నారు. చెన్నై గీతా ఆర్ట్స్ పసివాడి ప్రాణం టైంలో రికార్డ్స్ గురించి. ఓకే. సో అల్లు అరవింద్ గారు ఎలా ఉండేవాళ్ళు సార్ మీతో? మాకు బలమే సారే కదమ్మా. అవునా? అభిమానులకు. ఓకే. చెన్నైకి వస్తే సార్ లేదంటే సారే. అవునా? అవును. ఓకే. సో ఇక్కడ ఇంకొక ఫోటోగ్రాఫ్ చూడొచ్చు. మదనపల్లి అనే ఊర్లో తుఫాన్ వచ్చింది. ఓకే. అప్పుడు ఆర్థిక సాయం చేశారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున. సెకండ్ ప్రోగ్రామ్. ఓకే. నాగబాబు గారు వచ్చి అప్పుడు మదనపల్లికి వచ్చారు, సాయం చేశారు. ఓకే, సూపర్. సేవా కార్యక్రమాలకు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు చిరంజీవి గారి అభిమానులు అని అంటుంటారు. మీరేం చెప్తారు ఒక అభిమానిగా? స్టేట్ వైడే కాకుండా వరల్డ్ వైడ్ అయిపోయింది మా సేవా కార్యక్రమాలు. ఇప్పుడు చెప్పేదానికి వ్యవధి లేదు, ఆ టైప్ అయిపోయింది. ఫ్యాన్స్ ఉంటే ఉప్పెన మాదిరి. వరల్డ్లో ఏ ఫ్యాన్స్ అలా చేయడం లేదు. ప్రపంచ స్థాయిలో ఈరోజు చిరంజీవి బర్త్డే అంటే, మూవీ రిలీజ్ అంటే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా వచ్చేసింది, మీరే చూసుకుంటారు. అది నన్ను అడగాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆ సమాధానాలు మీకే ఉండాలి ఇప్పుడు. ఓకే సార్. మరి విశ్వంబర వస్తోంది, ఎప్పుడెప్పుడు బాస్ని థియేటర్లో చూడాలని చెప్పి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. జనరేషన్స్ మారాయి, బట్ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమ మారలేదు, ఆ అభిమానం మారలేదు. ఆ సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఏ జనరేషన్ అయినా కూడా ఆయన అభిమాని అవ్వాల్సిందే. సో విశ్వంబర కోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చిరంజీవి గారి కోసం? మేము ఎప్పుడు ఈ పొద్దు కాదు, 42 ఏళ్ళుగా ఎదురు చూసేదే మాకు గ్యాప్ అని ఏం లేదు. ప్రతి సంవత్సరం, ప్రతి 6 monthsకి ఒకసారి బాస్ సినిమా కోసం మేము చెప్తాం కదా, పండుగే మాకు అదే. అవునా? పండుగే మాకు అదే. ఇవి వచ్చేది ఫ్యామిలీ పండుగలు, ఇవి మాకు వచ్చేది అవి ఒరిజినల్ పండుగలు. మాకు మేము డ్రెస్ కొత్తది వేసుకోవాలన్నా మా బాస్ సినిమా రిలీజ్ అయితేనే అప్పుడే సెలెక్షన్ చేసుకుంటాం. పండుగలు అంటే ఫ్యామిలీ పరంగా చేసుకుంటాం. సెకండ్ ఆప్షనే అది మాకు. మాకు ఫస్ట్ ఆప్షన్ మా బాస్ సినిమాకే. ఏ డ్రెస్ కుట్టుకోవాలి, ఎలా ఉండాలి, మూవీకి ఏం చేయాలి, ఇలాంటివి ఉంటాయి. ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు. ఫైనల్గా మన చిరంజీవి గారికి మీ బర్త్డే విషెస్ ఒకసారి చెప్పేసేయండి మా సుమన్ టీవీ తరపు నుంచి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది బాస్ గారు మరియు సుమన్ టీవీ వారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. సో మరిన్ని అచీవ్మెంట్స్ చేయాలి మీరు, అండ్ మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలంటే పెద్ద సమస్యమా. అలాంటిది స్వామినాయుడు గారు ఎంతో రిస్క్ చేసుకొని ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఫోకస్ చేస్తున్నారు. వారికి మా ఫ్యాన్స్ తరపున కూడా కృతజ్ఞతలు. ఆయన మాకు అండగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. తప్పకుండా చెప్పండి సార్. తప్పకుండా. అసలు చిరంజీవి గారు అంటేనే స్వామినాయుడు గారు. స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో అన్ని జరుగుతాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తారా స్థాయికి తీసుకుని పోయినారు. ఈ పొద్దు ప్రపంచ స్థాయికి తీసుకుపోయినారంటే అది స్వామినాయుడు గారు సారే. తప్పకుండా. ఈ పొద్దే కాదు, ఏ పొద్దైనా కూడా స్వామినాయుడు గారికి అదే బ్లెస్సింగ్స్, విషెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.